తను ఎవరి మీదైతే నిందారోపణలు చేస్తుందో వాళ్ళందరూ ప్రజల్లో చాలా చక్కటి పనితీరుతో మంచి గుర్తింపును పొందిన విశ్వసనీయతను, గుర్తింపును పొందినటువంటి నాయకులు. అట్లాంటి వాళ్ళ మీద బురద జల్లి కవిత గారు తనను తాను తగ్గించుకుంటూ ఏదైనా సూర్యుడు వెలుతునిచ్చాడు. కాదు, కాదు సూర్యుడు చీకట్లు ఇస్తున్నారంటే ప్రజలెవరు నమ్ముతారు? కేసీఆర్ గారి పాలన సూర్యుడి కాంతి లాంటిది. తెలంగాణ మీద అంత కాంతిని ప్రసరింపజేసింది. వెలుగుల్లో రాష్ట్రాన్నుంచింది. చీకట్లో మగ్గించిండ్రు అని అంటే ప్రజలు నమ్మరు గదా! ప్రజలు గుడ్డివాళ్ళు గాదు గదా! మీరు చెప్తే అంత తేలికగా నమ్మడానికి. మీకు గ్రహణం పట్టబోతుంది. కేసీఆర్ గారిని విడిచినటువంటి మీకు గ్రహణం పట్టబోతున్నది కవిత గారు. తెలంగాణ యావత్తు కేసీఆర్ గారి పాలనను పోగొట్టుకున్నామనేటువంటి బాధలో ఉన్న సందర్భంలో మీరు కేసీఆర్ గారి మీద దుర్భాషలాడడం, ఆయన పాలనను, ఆయన పనితీరును తక్కువ చేసి మాట్లాడడం, ఏ ఎంపీకి కట్టలు కట్టిండ్రు అనేటువంటి మాటను మాట్లాడడం యావత్తు తెలంగాణ ముక్తకంఠంతో ఖండించే మాట అండి. తప్పకుండా ప్రజలకు కేసీఆర్ గారి మీద మరింత గౌరవము, మీ మాటతో కేసీఆర్ గారి మీద మరింత గౌరవం, మరింత ప్రేమాభిమానాలు పెరిగినాయి తప్ప తగ్గలేవు. అయ్యో సొంత బిడ్డతో ఇట్లా మాటలు పడుతున్నాడే, ఈమె వెనుక ఎవరున్నారు, ఎందుకు ఈమె ఇట్లా మాట్లాడుతున్నదని తెలంగాణ ప్రజలు అయ్యో కేసీఆర్ అని చెప్పేసి అనుకునే పరిస్థితి తప్ప ఆయనను తక్కువ చేసిన పరిస్థితి, తక్కువగా చూసిన పరిస్థితి అయితే కవిత మాటల వల్ల కలుగాయండి.